అందరికీ నమస్తే, నేను మీ ప్రియా. మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏంటంటే క్లైమేట్ అంతా కూడా చాలా చల్లగా ఉంది, అలాగే మనకి హార్వెస్ట్ కూడా అలానే ఉందన్నమాట. కూల్ హార్వెస్ట్ అనమాట. ఈరోజైతే వెజిటబుల్స్ ఏవో కొన్ని ఉన్నాయండి, కోసేసుకుందాం. కోసుకుంటూ కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకుందాం. అయితే వీడియో కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి, ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, మనం చమ్మకాయలు అయితే మనకి రెడీ అయినాయి. మరీ ముదిరిపోయి అనుకోండి పిక్కలు వస్తాయి అనమాట. పిక్కలు వస్తే మనకి మనసు ఒప్పదు కదండి. అవి సీడ్స్ కలెక్షన్ కోసం ఉంచాలని అనిపిస్తుంది. అయితే చమ్మకాయలు అనేవి చాలా సీడ్స్ అనేది కలెక్ట్ చేసాము, మీ అందరికీ కూడా షేర్ చేశాను. అయితే నేను ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను. వచ్చేయండి, సిజర్ పట్టుకొని వస్తాను బుట్టని. అయితే ఇక్కడ మనకి చాలానే ఉన్నాయి. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఒకటే ఉంది, అక్కడ రెండు ఉన్నాయి, అలాగే అక్కడ ఇంకా అక్కడ ఉన్నాయి. ఇది ఇంకా కొంచెం చిన్నగా ఉంది, ఇది వదిలేద్దాం. మిగతావన్నీ హార్వెస్ట్ చేసుకుందాం. ఇంక ఈ ఫ్లవర్ రాదేమో చూద్దాం. ఇది ఉంచి ఇది కట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ చూసారా ఫ్లవర్ ఉంది మనకి, సో అందుకే ఇది వదిలేసాను. సో ఇవి కూడా రెండు అయిపోయినాయి, కోసేసుకుందాం. పైకి ఎక్కి కొయ్యాలి. ఇక్కడ చూసారా పెద్ద వచ్చినాయి, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ కొమ్మ కూడా లాగి కోద్దాము. అందుకే కోసేసాను. సో ఇంకా వంకాయలు ఉన్నాయండి. ఇక్కడ చూసారా నల్ల వంకాయలు రెడీ అయినాయి. ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాం. చాలా బాగుంది కదా, పెద్ద వంకాయలు వచ్చాయి. ఇది ఇంకా చిన్నది ఉంది, వదిలేద్దాం. ఇక్కడ చూడండి పెద్దవే ఉన్నాయి వంకాయలు, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఇంకొకటి ఉంది. బాగున్నాయి కదా. ఇది ఇంకా చిన్నది, వదిలేద్దాము. ఇక్కడ గ్రీన్ వంకాయలు కూడా స్టార్ట్ అయ్యాయండి. గ్రీన్ వంకాయలు కూడా చాలా బాగున్నాయి, చాలా లేతగా ఉంది. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ కూడా అయ్యాయి గ్రీన్ వంకాయలు. ఇది కూడా ఒకటి కోసుకుందాం. ఇది కూడా చిన్నది అనమాట, ఉంచేస్తాను నెక్స్ట్ టైంకి. చాలా లేతగా ఉన్నాయి కదండి, చాలా బాగుంది. ఇక్కడ కాకరకాయలు అయితే వచ్చినాయండి. చక్కగా చిన్నవని వదిలేస్తుంటే చాలా పెద్ద అవుతున్నాయి. చాలా బాగున్నాయి కాకరకాయలు. కాకపోతే మనం వెతుక్కోవాలి, ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుక్కోవాలి. ఇలా వెతుక్కుంటే మటుకు చక్కగా మనకి కాకరకాయలు అనేది ఉంటాయి. ఇక్కడ రెండు దోసకాయలు చిన్నవి పండినాయి అన్నమాట. ఇవి కూడా కోసుకుందాం. ఇది బాగా చొట్టగా వచ్చింది, కోసేద్దాం. కాకపోతే పండిపోయింది కదా. ఇక్కడ కొంచెం పొనగంటి కూర ఉందండి, కోసుకుందాం. ఇక్కడ కొంచెం పింక్ తోటకూర ఉందండి, ఇది కూడా కోసుకుందాం, బాగుంటుంది. ఇలా కట్ చేసుకుంటుంటే మనకి చిగురు వచ్చేస్తుంటుంది అనమాట. ఈ మోడు ఇక్కడ కట్ చేశాను కదా, మళ్ళీ చుట్టూరు చిగురు పెట్టుకొని వచ్చింది. చూసారా ఆకు అనేది
ఎంత ఫ్రెష్గా ఉందో కనిపిస్తుంది కదా. మరి ఉంటానండి, మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మరి సంస్థలోక సుఖినో భవంతు.